హాయ్ ఫ్రెండ్స్, మరి ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. స్వీట్ రెసిపీ అండి. ఈసారి చేసుకోబోయేది అయితే పుల్ మఖనీతో స్వీట్ రెసిపీ అయితే చేయబోతున్నాను. ఒక కప్పుడు పుల్ మఖనీ తీసుకొని ఇలా బాండీ పెట్టుకొని హీట్ అయ్యాక పుల్ మఖనీ వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా మంచిగా ఈవెన్గా వేగేలాగా తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇలా నేనైతే తిప్పుకుంటున్నాను. ఇక్కడ ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే ఇప్పుడు బెల్లాన్ని అదే బాండీలో అయితే కొంచెం బెల్లం వేసుకున్నాను. నేను పావు ముక్క బెల్లం వేసుకున్నాను. పావు ముక్క బెల్లం కూడా ఉండదులేండి, కొంచెం తక్కువగానే ఉంటుంది. నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట, సరిపడినంత. బెల్లం ఈ విధంగా అయితే పాకం అయితే వస్తూ ఉండాలి. ఈ పాకం వచ్చిందా లేదా అనేసి అయితే నేను వాటర్లో అయితే నీళ్లు వేసుకొని చూస్తూ ఉన్నాను. పాకాన్ని ఈ విధంగా వాటర్లో వేసుకొని చూసుకుంటే మనకి పాకం ఎలా వచ్చిందా అనేది అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనం అనేది చేసుకోవాలి. పైన మఖనాకి సరిపడినంత ఎలా ఉండాలో దానికి మంచిగా పట్టే విధంగా ఎలా ఉండాలో పాకం చేసుకోవాలి. నాకు ఇందాక పాకం అయితే రాలేదు, అందుకే మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి, ముదురు గోల్డెన్ కలరు. మళ్ళీ ఒకసారి అయితే పాకాన్ని చూసుకుంటూ ఉన్నాను. ఇట్లా పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇది రౌండ్గా అయితే అతుక్కుపోకుండా అయితే ఉంది. ఈ విధంగా అయితే మంచి కలర్ వచ్చేదాకా మనం చూసుకోవాలి. కొంచెం అయితే మెత్తగానే అనిపిస్తుంది, పర్లేదు, ఇంకొంచెం అయితే సరిపోతుంది నాకు పాకం. మంచిగా స్ప్రెడ్ అవుతుంది పుల్ మఖనాకి. ఈ విధంగా అయితే నేను పాకం అయితే చూసుకుంటూ ఉన్నాను. మంచి తిక్కు కలర్ అయితే రావాలి, బాగా ముదురు పాకం అయితే పట్టాలన్నమాట. ఈ చూడండి ఎట్లా బురగలు బురగలుగా వస్తుందో అలా అయితే పాకం అయితే మంచిగా రావాలన్నమాట. పాకం అయితే మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను. చూసుకున్న తర్వాత మనం దానికి ప్లేట్కి వేసుకుంటున్నప్పుడు టంగున్ అనే సౌండ్ అయితే వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. నాకైతే టంగు అనే సౌండ్ అయితే వచ్చేసింది. ఇలా పర్ఫెక్ట్గా అయితే పాకం అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన పాకంలో అయితే పుల్ మఖనా వేసేసుకోవాలి. ఇలా పుల్ మఖనాకి మొత్తం పట్టేలాగా అయితే మనం మంచిగా తిప్పుకోవాలన్నమాట. తిప్పటం ఆపకండి మంచిగా, ఎందుకంటే ముదురు పాకం కదా మనం తీసింది, తొందరగా గట్టి పడుతూ ఉంటుంది. అందుకే ఫాస్ట్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా పుల్ మఖనాకి అంతా పట్టే విధంగా చేసుకోవాలి. ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి రాసి తీసుకుంటున్నాను పాకాన్ని అయితే. ఈ విధంగా అయితే పుల్ మఖనాని వేసుకొని అయితే పుల్ మఖనా కొంచెం వేడిగా లైట్ వేడిగా ఉన్నప్పుడు అయితే తీసుకోవాలి. ఈ విధంగా అయితే మంచిగా కరకల్లాడే పుల్ మఖనా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి, ఎంత చాలా బాగుంటాయి. పిల్లలు స్నాక్స్లోకి ఈ విధంగా అయితే చక్కగా ఉంటాయి అన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా తునుగుతున్నాయో చూడండి. ఇలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి, స్వీట్ రెసిపీ. మనకి పిల్లలకి పెడితే చాలా ఎనర్జీగా ఉంటారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, మీరు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి తింటారు. మళ్ళీ మరి ఒక వీడియోతో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు ఫ్రెండ్స్, బాయ్ బాయ్.